హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సభ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డుల జారీ అన్నారు. సో కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అలాగే కరెక్షన్స్, యాడింగ్స్, స్ప్లిట్టింగ్, అలాగే ఇంకా డిలీట్ చేయాలనుకుంటే కనుక ఎప్పటి నుంచి ఈ రెండు ఒకేసారి స్టార్ట్ అవుతాయా లేకపోతే విడివిడిగా స్టార్ట్ అవుతాయా, మనకి ఆన్లైన్లో స్టార్ట్ అవుతుందా లేక డైరెక్ట్గా సచివాలయానికి వెళ్ళాలా, వీటన్నిటి గురించి మనకి లేటెస్ట్గా వచ్చిన న్యూస్ని ఈరోజు మీకు నేను షేర్ చేస్తానండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సభ మేడం ఛానల్. ఒక లైక్ ఇచ్చారనుకోండి ఎన్నో విషయాలు మేము ముందుకు తీసుకురాగలుగుతామన్నమాట. సో సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులు అంటున్నారు. నవదంపతులకి కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ముందుకు అడుగులు వేస్తుందని, అలాగే కుటుంబ సభ్యుల కరెక్షన్స్ కానీ, యాడింగ్ కానీ, స్ప్లిట్టింగ్ కూడా సేమ్ టైమే, అంటే రెండు ఒకేసారి ఓపెన్ చేయడానికి అయితే కనుక సన్నాహాలు చేస్తున్నారండి. అయితే మనకి ఇప్పుడైతే కనుక జనవరి చివరి, అంటే జనవరి లాస్ట్ వీక్లోని కానీ లేకపోతే ఫిబ్రవరి మొదటి వారంలో కానీ కొత్త రేషన్ కార్డులతో పాటు మనకి కరెక్షన్స్, యాడింగ్స్, స్ప్లిట్, డిలీట్ వీటన్నిటి గురించి కూడా ఆన్లైన్ పోర్టల్ అయితే కనుక రెడీ చేస్తున్నారండి అధికారులు. మనకి ఇప్పటికే చాలామంది దరఖాస్తులు అయితే కనుక ప్రభుత్వానికి చేరడం జరిగిందన్నమాట అండి. ఆ దరఖాస్తుల్లో ఎక్కువగా కొత్తగా పెళ్ళైన వాళ్ళవి రేషన్ కార్డు దరఖాస్తులు ఉండడం గమనార్హం అన్నమాట అండి. ఇప్పటికే మన రాష్ట్రంలోని 1.48 కోట్ల రేషన్ కార్డ్స్ ఉండగా కొత్తగా పెళ్ళయ్యి కొత్త రేషన్ కార్డ్స్ గురించి పెట్టుకున్న దరఖాస్తులు అయితే కనుక 70,000 వరకు ఉన్నాయని, అలాగే రేషన్ కార్డులోని కుటుంబ సభ్యుల మార్పులు చేర్పుల కోసం వెళ్ళిన దరఖాస్తులు అయితే కనుక 2 లక్షల వరకు ఉన్నాయని చెప్తున్నారు అన్నమాట అండి. రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల మార్పులు చేర్పులతో పాటు కొత్తగా అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ పోర్టల్ని తెరవనున్న మన రాష్ట్ర ప్రభుత్వం మాట అండి. దీనితో పాటు రేషన్ కార్డు రూపురేఖలనే మార్చనుంది మాట అండి. అలాగే క్రెడిట్ కార్డు రూపంలోని, మనకి ఏటీఎం కార్డు రూపంలోని క్యూఆర్ కోడ్తోని ఇకపై రేషన్ కార్డ్స్ వస్తున్నాయి మాట అండి. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే కనుక పూర్తి చేశామని అధికారులు చెప్తున్నారని. ఇది జనవరి చివరి వారంలో కానీ లేదా ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఈ పోర్టల్ని అయితే కనుక ప్రారంభిస్తామని మన రాష్ట్ర పౌర సేకరాల మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు అయితే చెప్పడం జరిగిందండి. గత ఏడాది డిసెంబర్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ప్రారంభించాలని, సంక్రాంతికి కొత్త కార్డులు ఇవ్వాలని ప్రాథమికంగా కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అంటే క్రిందటి నెలలోని మనం అనుకున్నాం కదండి, డిసెంబర్ 2వ తారీఖున మొదలయ్యి డిసెంబర్ 28వ తారీఖున లాస్ట్ డేట్ అని. కానీ అప్పుడు ఎందుకు ఆగింది అంటే కనుక అధికారులు రెవెన్యూ సదస్సులో నిమగ్నం అవ్వడం, ధాన్యం కొనుగోలు ముమ్మరంగా సాగుతుండడం, రేషన్ కార్డుల దరఖాస్తులను తీసుకునే ప్రక్రియను వాయిదా వేశారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డుల వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, దరఖాస్తు చేసుకున్న వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి తర్వాత 6 నెలలకోసారి ఇస్తామని చెప్పడం అయితే కనుక జరిగిందని, రాష్ట్రంలో కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు ఏడాదిగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారని, కుటుంబ సభ్యుల పేర్లు మార్పులు చేర్పులకు అనుమతించలేదు. దీంతో వేలాది మంది ప్రభుత్వ పథకాలకు అర్హత సాధించలేకపోయారు. ఇదే సమయంలో ఆన్లైన్ దరఖాస్తుల విధానాన్ని నిలిపివేశారు. వీటిని పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టనుందని చెప్పడం అయితే జరిగిందన్నమాట. అలాగే గత ప్రభుత్వంలోని చాలా మందికి రేషన్ కార్డులు కోల్పోయారని, అర్హత ఉన్న వాళ్ళు కూడా కొన్ని కారణాల వలన రేషన్ కార్డులు డిలీట్ అయిపోయాయని, వాటిని మళ్ళీ పునఃపరిశీలించి చూస్తామని చెప్పడం అయితే జరిగిందండి. అలాగే గత ప్రభుత్వంలోని కార్డుల మీద ఉన్న కలర్స్ని మార్చి ఇప్పుడు ఏటీఎం కార్డ్స్ రూపంలో క్యూఆర్ కోడ్స్తో కొత్త కార్డులు ఇస్తామని చెప్తున్నారని కొత్త ప్రభుత్వం. వీటన్నిటి ప్రకారము అంచనా వేస్తే 1.5 కోట్ల రేషన్ కార్డులు అయ్యే అవకాశం ఉందని మన. అయితే ఈ కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి ఇంకా చాలామంది ఉన్నారని చెప్పి, ఎందుకంటే కొన్ని మాత్రమే 70,000 వరకు మాత్రమే వెళ్ళాయని చెప్పి, ఇంకా పెండింగ్లో చాలా ఉన్నాయని చెప్పి వాటన్నిటిని కూడా క్లియర్ చేయాలని, అలాగే ఆన్లైన్ పోర్టల్ తిరగడం వల్ల చాలా మందికి ఏంటంటే కొత్తగా పెట్టుకోవడానికి, కరెక్షన్స్ చేసుకోవడానికి, అలాగే స్ప్లిట్టింగ్ కానీ డిలీట్ కానీ వీటన్నిటికీ కూడా ఒక అవకాశం అన్నది వస్తుంది అన్నమాట. కొత్తగా రేషన్ కార్డ్స్ గురించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారైతే ముందుగా మ్యారేజ్ సర్టిఫికేట్. ఎందుకు మ్యారేజ్ సర్టిఫికేట్ అంటే కనుక కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ కార్డ్స్లో ఉంటారు కదండి, అందులోంచి స్ప్లిట్ అవ్వాలి అంటే కనుక అక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఇక్కడ మళ్ళీ యాడ్ అవ్వాలన్నా సరే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట కొత్తగా పెళ్ళైన వాళ్ళకి. అలాగే ఆధార్ కార్డ్ రెడీ చేసుకోండి, మ్యారేజ్ సర్టిఫికేట్ రెడీ చేసుకోండి. ఇంకా మీరు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డ్ సరిపోతుంది, ఆధార్ హిస్టరీ కూడా సరిపోతుందండి.
అలాగే మీరు ఎక్కడ ఉంటున్నారో మీ అడ్రస్ ప్రూఫ్ కోసం మీ కరెంటు బిల్లు, ఇంకా అవసరమైతే కనుక ఆ ఇంటి తాలూకా హౌస్ ట్యాక్స్ కూడా అడిగే అవకాశం ఉందండి. ఇంకా మీ కరెంటు బిల్లు మీరు ఉంటున్న ఇంటి 300 యూనిట్స్ వరకు కూడా దాటకుండా ఉండాలండి. ఎందుకంటే కనుక రేషన్ కార్డ్ అంటేనే బీపీఎల్ కార్డ్స్, ఇప్పుడు వచ్చేవన్నీ బీపీఎల్ కార్డ్స్, బిలో ప్రావర్టీ లైన్, అంటే మనకి దారిద్ర్య రేఖకి దిగువన ఉన్నవారన్నమాట అండి. సో అలాంటప్పుడు మీకు 300 యూనిట్ల కన్నా తక్కువ ఉన్నదే చూస్తారన్నమాట. సో దాంతోపాటు ఇంకా పిల్లల్ని ఎవరైనా యాడ్ చేయాలనుకుంటే కనుక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఉండాలండి. అవి కూడా ఆన్లైన్ క్యూఆర్ కోడ్తో ఉన్నవి కానీ, లేకపోతే ఆన్లైన్ రిజిస్టర్ అయినవి మాత్రమే, చేత్తో రాసినవి కానీ, లేకపోతే ఇలా టైపింగ్ చేసినవి ఫామ్ 5 అని ఉన్నవి మాత్రం యాక్సెప్ట్ చెయ్యరండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు సిస్టమ్ అంతా కూడా ఆన్లైన్ చేస్తారంటున్నారు. ఆన్లైన్ పోర్టల్లో అవి యాక్సెప్ట్ చెయ్యమాట అండి. సో అందుకే చూసుకోండి మీ పిల్లలకి డేట్ ఆఫ్ బర్త్స్ ఎలా ఉన్నాయో. అలాగే మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్తో పాటు ఆధార్ కార్డు కూడా బయోమెట్రిక్ అయి ఉండాలండి. ఈ కేవైసీ చేయించుకోండి. అలాగే స్ప్లిట్ అవ్వాలంటే ఎందుకు స్ప్లిట్ అవుతున్నారు, డిలీట్ చేయాలంటే, డెత్ అయితే డిలీట్ చేస్తున్నారంటే డెత్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా అడగొచ్చు అన్నమాట అండి. ఇంకా పిల్లలకైతే కనుక యాడింగ్ చేయాలంటే బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, కరెక్షన్ చేయాలంటే కరెక్షన్కి సంబంధించిన ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి. మీరు ఏ కరెక్షన్ అయితే చేస్తున్నారో దానికి సంబంధించిన ఐడి కార్డు ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి. ఆధార్ కార్డు ఇస్తే సరిపోతుంది, లేదనుకుంటే కనుక ఆధార్ కార్డు కూడా సరిపోదంటే ఇంకేదైనా ఓటర్ కార్డు కానీ ఇంకేదైనా మీరు ఇవ్వచ్చు అన్నమాట అండి. అడ్రస్ ప్రూఫ్ కోసం కూడా అడ్రస్ ప్రూఫ్ మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో మరి ఇప్పటివరకు ఎప్పుడో తెలీదు, కానీ ఇప్పుడైతే కనుక కాస్త న్యూస్ తెలిసింది కదండి. ఈ జనవరిలోని కానీ లేకపోతే ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఆన్లైన్లోనే ఓపెన్ చేస్తారు మీకు రేషన్ కార్డ్ సర్వర్సు. అది సచివాలయమా మీ సేవ లేకపోతే రెండింటికి కల్పిస్తారన్నది ఇంకా క్లారిటీ రాలేదండి. దీనికి కావాల్సిన సన్నాహాలన్నీ కూడా పూర్తి అయిపోయమాట అండి. ఓన్లీ మన చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆమోదం ఇస్తే వెంటనే ఇంకా ఓపెన్ చేసేస్తారన్నమాట అండి. సో ఇది సంక్రాంతి కానుకే అనుకోవచ్చు. ఎందుకంటే రేషన్ కార్డ్స్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాతే మనకి ఏ పథకానికైనా సరే గ్రీన్ సిగ్నల్ వస్తుందన్నమాట అండి. సో అందుకోసమని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరికీ కూడా పంపించడం మర్చిపోకండి.